ఎర్లీ ప్రెగ్నెన్సీలో చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్‌కి గ్యాస్ ట్రబుల్ లక్షణాలు ఉంటుంటాయి కదా! సో, అంటే వాళ్ళకి కడుపు ఉబ్బరం గాని, లేదా ఫుడ్ ఏమైనా తీసుకుంటే పొట్ట ఫుల్‌గా అనిపించడము, లేకపోతే ఎసిడిటీ ప్రాబ్లమ్ అంటే కడుపులో మంట లాంటివి రావడం, సో, డైజెషన్ సరిగ్గా కాకపోవడం ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది డాక్టర్స్ అయితే డైరెక్ట్‌గా ప్యాంటాప్ లాంటి మందులు కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో, అసలు ఈ ప్యాంటాప్ లాంటి మెడిసిన్స్ వాడొచ్చా లేదా? ఈ వివరాల గురించి కొంత ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయాలనుకున్నాను. నమస్తే, నేను డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కిడ్నీ హాస్పిటల్, విశాఖపట్నం. ప్రెగ్నెన్సీలో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వల్ల చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ లో గ్యాస్ ట్రబుల్ సింటమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ప్రతి పేషెంట్ కూడా ప్యాంటోప్రజోల్ టాబ్లెట్ వాడటం అనేది అంత సేఫ్ కాదు. సో ఈ సార్ట్ ఆఫ్ డ్రగ్స్ అనేవి కేటగిరీ బి డ్రగ్స్ కింద వస్తాయి అనమాట ప్రెగ్నెన్సీలో. సో కేటగిరీ బి డ్రగ్స్ అంటే జంతువుల్లో చేసిన స్టడీస్ లో బేబీకి సేఫ్ అయిన ప్రూవ్ అయినప్పటికీ కూడా హ్యూమన్ స్టడీస్ లో వీటి సేఫ్టీ అనేది అంతగా స్టడీ చేయలేకపోవడం అనేది కేటగిరీ బి డ్రగ్స్ ఉండే లక్షణం. సో అందువల్ల మాక్సిమం వీలున్నంత వరకు మొదటి 3 నెలల్లో ఇలాంటి డ్రగ్స్ ని అవాయిడ్ చేయడం మంచిది. ప్యాంటాప్ లాంటి మందులు వాడొద్దు అని అంటే మొదటి 3 నెలల్లో గ్యాస్ ట్రబుల్ వస్తే ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? సో మీరు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, మీరు ప్యాంటాప్ కాకుండా వేరే మెడిసిన్స్ అనేవి సేఫ్ గా ఏవి వాడొచ్చు అనే వాటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తోటి లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ ఫాలో ఫర్ మీ. థ్యాంక్ యూ.